వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, మనకి ఈ నెల శ్రావణ అమావాస్య రాబోతుంది. అసలు ఏ రోజు? 2వ తారీఖు 3వ తారీఖు అండి? అసలు 2వ తారీఖు రాత్రి తెల్లవారుజామున, అంటే మనకి 5 గంటల, అంటే ఒక్కొక్క పంచాంగంలో కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, 5 గంటల 3 నిమిషాల వరకునే కొన్ని పంచాంగంలో చెప్పబడింది. అంటే 2వ తారీఖు అమావాస్య అని చెప్పుకోవచ్చు. సోమవారం వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య. ఓకే. మరి అసలు జ్యోతిష శాస్త్రంలో ప్రతి తిథి కూడా చాలా మంచి అని చెప్పినాయి. అంటే అన్ని తిథులకి ప్రాముఖ్యత ఉందని చెప్పింది, కానీ 4 తిథులకు మాత్రం పూర్ణ తిథులు అని చెప్పారు. ఏవి ఆ 4 తిథులు? పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య. ఈ 4 తిథుల్లో అంట ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అత్యంత విజయవంతం అవుతుందంట అని మనకి జ్యోతిష్ శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది. అంటే వీటిని పూర్ణ తిథులు అన్నారు వీటిని. మరి మన తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య అంటే భయపడతారు కదా యాక్చువల్గా. అసలు అమావాస్య రోజు ఏదైనా శుభకార్యం చేయాలంటే భయపడతారు కొంతమంది జనాలు బయటకు కూడా కదా. మరి మన పక్క రాష్ట్రాలైన తమిళనాడులో అమావాస్య రోజు ఎన్నో ప్రారంభోత్సవాలు కానీ చాలా శుభకార్యాలు కానీ చేసుకుంటారు. అలాగే కేరళలో కూడా కొంత సాంప్రదాయం ఉంది. ఓకే. అంటే ఈ పూర్ణ తిథుల్లో శాస్త్రం చెప్పినట్టుగా పూర్ణ తిథులను అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే. ఈ ప్రసార మాధ్యమాల వల్ల కొంచెం అమావాస్యకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచెం ప్రాముఖ్యత పెరుగుతుంది ఈ మధ్యకాలంలో. అంటే అసలు దేనికి ఉపయోగించుకుంటాం అమావాస్యని అని చూసినప్పుడు మనకి జనరల్గా ఏంటంటే నరదృష్టి, దృష్టి దోషాలు, మనకి విపరీతంగా ఏదో భయపడిపోతూ ఉంటారు ఎక్కువగా. అంటే ఎవరైనా సరే చతుర్దశి నాడు కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని ఆ రోజు నిద్ర చేయించి ఇంట్లో, తర్వాత రోజు అంటే అమావాస్య రోజు ఉదయం కనుక మనం పూజ గదిలో ఓం కూష్మాండ దేవాయ నమః అనే మంత్రంతో అష్టోత్తర శతనామాలతో ఆ కూష్మాండానికి పూజ చేసి, పంచోపచార పూజ చేసి, చిన్న బెల్ల ముక్క అనేది నైవేద్యంగా పెట్టి, సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మన ఇంటి ముందు ఆ గుమ్మడికాయని కట్టుకోవడం అనేది నరదృష్టి నుంచి అద్భుతమైన నివారణ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఇదే కాకుండా పటిక అనేది పూజా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు. ఓకే. పెట్టగలిగిన వాళ్ళు 2.5 కేజీలు పైన పెట్టుకోగలిగితే కనుక, 2.5 కేజీలు పైన పెట్టుకోగలిగితే కనుక చాలా మంచిది. ఓకే. కేజీ బావు అని పెట్టుకోవచ్చు, అరకిలో అని పావు కిలో అని పెట్టుకోవచ్చు. ఓకే. మీ శక్తి కొలది. ఓకే. ఇక్కడ ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్ లేదు. బట్ ఏంటంటే దాన్ని సైంటిఫిక్గా మనం ఆలోచించినప్పుడు మనం గుమ్మం ఎదురుగుండా కడతాం. ఓకే. దిష్టి దోషం కోసం ఒకటి కట్టాము, పటిక కూడా దిష్టి దోషం కోసం కట్టాము. ఈ స్ఫటిక ఎట్లా ఆలోచిస్తామంటే సైంటిఫిక్ వేలో చూసినప్పుడు మనకి ఇంట్లోకి వచ్చే వాయువులు ఆ పటికను తగిలి వచ్చేటప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో వస్తాయి. ఓకే. దీన్ని సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే అది మనం నెలకి చూస్తే దాని యొక్క పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అది ఎవాపరేట్ అయ్యి ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి ఏంటంటే అటువంటిది కట్టడం వల్ల కూడా మనకి దృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అంటే అమావాస్య రోజు ఈ విధంగా మనం అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కొంతమందికి అయితే కట్టగానే 2-3 రోజులకి పాడైపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కంపల్సరీగా చతుర్దశి నాడు తెచ్చుకొని అమావాస్య రోజు కూష్మాండదేవ ఆవాహనం చేసుకొని పూజ చేసి అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత కట్టండి. ఒక అద్భుతమైన ఫలితం ఉంటుంది. మరి ఇంకా అమావాస్యని దేనికి ఉపయోగిస్తాం? లక్ష్మీ ఆరాధనకి, శక్తి ఆరాధనలకి. ఓకే. చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అంటే చాలామంది మీరు మార్వాడీస్ చూడండి. ఓకే. ప్రతి అమావాస్యకి లక్ష్మీ ఆరాధన చాలా అద్భుతంగా చేస్తారు. ఓకే. అంటే అలా ఇప్పుడు మనకి ప్రసార మాధ్యమాల వలన ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచెం ఈ లక్ష్మీ ఆరాధన కానీ శక్తి ఆరాధన అమావాస్య రోజు పూజలు చేయడం అనేది కొంచెం స్టార్ట్ అయింది. ఓకే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పితృతర్పణం. ఓకే. ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వారు కంపల్సరీగా తిలలతో పితృతర్పణం వదలాలి. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ప్రతి అమావాస్యకి తిలలతో పితృతర్పణం వదలటం, వాళ్ళ యొక్క పుణ్యతిథి రోజు
శ్రాద్ధ కర్మ నిర్వర్తించడం. ఓకే, మనం జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, కాలసర్పదోషం అంటాం, ఏలినాడిసని అంటాం, సర్పదోషాలు అంటాం, ఆ దోషాలు అంటాం, ఈ దోషాలు అంటాం, అన్నీ చెప్తాం. కుజదోషం గురించి భయపడతాం, ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటాం. కానీ పితృదోషాల గురించి మాత్రం ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు. ఓకే, వాటన్నిటికీ పరిహారాలు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటాయి, ప్లస్ అవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నాయి. బట్ ఇది మన యొక్క శ్రద్ధతో మనం చేసే కార్యక్రమం మాత్రమే పితృ కార్యక్రమం. అంటే అమావాస్య ప్రత్యేకంగా ఎందుకండి? ప్రతి అమావాస్య రోజు పితృదేవతలు వాళ్ళ యొక్క కొడుకులు ఇచ్చే ఆ యొక్క తర్పణంతో వారి యొక్క దాహార్తి తీర్చుకుంటారని. ఓకే, వాళ్ళు దాహం వేస్తుంది కదా ప్రతి మనిషికి. ఇప్పుడు మనకేంటంటే ఊర్ధ్వం 7 లోకాలు, అధో 7 లోకాలు ఉన్నాయి కదా. ఈ 7 లోకాల్లో ఒక లోకం పితృలోకం. వాళ్ళకి మనకి 1 ఇయర్ అయితే వాళ్ళకి ఒక రోజు. వాళ్ళకి దాహం వేస్తుంది కదా, మధ్యలో ప్రతిరోజు మనకి మధ్య దాహం వేసినట్టు వాళ్ళు అమావాస్య రోజు వచ్చి నుంచుంటారంట. మనం అంటే కొడుకు వదిలే తర్పణంతో వాళ్ళ యొక్క దాహార్థం తీర్చుకుంటారు. మరి కొడుకు పెట్టే పిండంతో వాళ్ళ యొక్క ఆకలి తీర్చుకుంటారు. ఓకే, అప్పుడే వాళ్ళ యొక్క వంశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని మన శాస్త్రంలో చెప్పబడింది. దీన్నే మనం ఎవరైతే ఈ కార్యక్రమాలు చేయట్లేదో వాళ్ళకి జ్యోతిష్యంలో పితృదోషాల కింద ఏర్పడి మనకి ఆ యొక్క చార్ట్ మనం రీడ్ చేసేటప్పుడు మనకి క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, అటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది. అంటే మిగతా వాటికి చాలా పరిహారాలు ఏవో చెప్పబడి ఉంటాయి. కానీ ఇది నువ్వు చేయాల్సిన కార్యక్రమమే కదా, నువ్వు కంపల్సరీ చేయాల్సిన కార్యక్రమం. నీ చేతిలో ఉన్నది ఇది. దీనికి అయ్యే ఖర్చు కూడా ఏం లేదు కదా. నీ తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రికి, నీ జన్మనిచ్చిన తల్లికి నువ్వేం చేస్తున్నావు? ఆ తిది రోజు శ్రాద్ధం పెడుతున్నావు. శ్రద్ధతో చేయనిది శ్రాద్ధము. శ్రద్ధతో నువ్వు మీ నాన్నగారు, మీ అమ్మగారు బతుకున్నప్పుడు నీకు ఎంత శ్రద్ధగా నీకు తినిపిస్తేనే నువ్వు ఇంత పెద్దవాడు అయ్యావు. కాబట్టి ఏంటంటే వాళ్ళ తిది రోజు శ్రాద్ధం పెట్టడం అనేది ఇంపార్టెంట్. అమావాస్య రోజు అలాగే తర్పణం వదలటం అనేది. తర్పణం ఎంతసేపు అమ్మ? 10 సెకండ్ల పని, అంతే కదా. తర్పణం వదలడం అనేది కూడా అంత ఇంపార్టెంట్. అంటే అమావాస్యని ఈ విధంగా ఉపయోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు చాలా రకరకాల కర్మలు మనం ఎన్నో చెప్పబడి ఉన్నాయి మనకి శాస్త్రంలో. కాబట్టి అమావాస్యని అద్భుతంగా ఈ విధంగా ఉపయోగించుకోవాలి. అంటే ఇలా అమావాస్య రోజు చేస్తే దోషాలు అంటూ తగ్గుతాయా అండి? ఎగ్జాక్ట్లీ అన్న, పితృదోషాలు సంబంధించి ప్రతి అమావాస్యకి తర్పణం వెళ్ళడం ద్వారా పితృదోషాలు తీరిపోతాయి. అలాగే వాళ్ళ యొక్క తిది రోజు అపరాహ్న కాలంలో వాళ్ళకి శ్రాద్ధ కర్మ చేయడం ద్వారా పితృదోషాలన్నీ తిరిగిపోయి వాళ్ళ యొక్క వంశం చాలా అభివృద్ధి చెందుతుందని మన శాస్త్రంలో చెప్పబడింది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే నాన్న. హరి ఓం శివ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.